జూన్ 21 చరిత్రలో ఈ రోజు డాక్టర్ కేశవ్ బలరాం హెడ్గేవార్ 1940వ సంవత్సరం జూన్ 21వ తేదీన నాగపూర్లో మరణించారు. భారత స్వాతంత్ర్య పోరాటంలో హెడ్గేవార్ ప్రముఖ నాయకుడు. భారతీయ సమాజంలో ఐక్యత ఇంకా సాంస్కృతిక అవగాహనను పెంపొందించడానికి ఆర్ఎస్ఎస్ అనగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ను స్థాపించారు. ఆయన ఏప్రిల్ 1, 1889న మహారాష్ట్రలోని నాగ్పూర్లో జన్మించారు. హెడ్గేవార్కు చిన్నప్పటి నుంచి విప్లవాత్మక ధోరణులుండేవి. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఆయన పోరాటాలు సాగించారు. హెడ్గేవార్ నాగ్పూర్లో ప్రాథమిక విద్యను అభ్యసించారు. కానీ ఉన్నత చదువుల కోసం కోల్కతా వెళ్లారు. 1910వ సంవత్సరంలో అనుశీలన్ సమితి అనే విప్లవ సంస్థలో సభ్యుడిగా మారారు. 1920లో హెడ్గేవార్ నాగ్పూర్ కాంగ్రెస్ సమావేశంలో చురుగ్గా పాల్గొన్నారు. తరువాత హెడ్గేవార్ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా అనేక స్వాతంత్ర్య పోరాటాల్లో పాల్గొన్నారు. 1921లో సహాయ నిరాకరణ ఉద్యమంలో జైలుకు వెళ్లాల్సి వచ్చింది. 1925లో విజయదశమి రోజున ఆర్ఎస్ఎస్ని స్థాపించారు. అప్పటి నుండి సంఘ్ ప్రతి సంవత్సరం విజయదశమి నాడు వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటుంది. 1949వ సంవత్సరం జూన్ 21వ తేదీన నాథూరాం గాడ్సేకి మరణశిక్ష విధించబడింది. 1948 జనవరి 30న ఢిల్లీలోని బిర్లా హౌస్లో జరిగిన ప్రార్థనా సమావేశంలో గాంధీని గాడ్సే కాల్చి చంపాడు. కాల్పులు జరిపిన 15 నిమిషాల్లోనే గాంధీజీ మరణించారు. ఈ హత్యాకాండ తర్వాత గాడ్సేను అక్కడికక్కడే ఉన్న ఆర్మీ సిబ్బంది పట్టుకొని పోలీసులకు అప్పగించారు. దీని తర్వాత గాడ్సేపై ఎఫ్ఐఆర్ నమోదైంది. మే 2, 1949న గాంధీ హత్య కేసులో విచారణ ప్రారంభమైంది. ఫిబ్రవరి 10, 1949న ఢిల్లీలోని ఎర్రకోటలోని ప్రత్యేక కోర్టులో గాంధీ హత్య కేసు విచారణ జరిగింది. విచారణ పూర్తయ్యాక గాడ్సేకి మరణశిక్ష విధించబడింది. అయితే ఈ నిర్ణయాన్ని పంజాబ్ హైకోర్టులో సవాలు చేశారు. ఆ తర్వాత జూన్ 21, 1949న కోర్టు తన నిర్ణయాన్ని సమర్థిస్తూ నాథూరాం గాడ్సేకు మరణశిక్ష ఖరారు చేసింది. నవంబర్ 15, 1949న అంబాలా సెంట్రల్ జైల్లో నాథూరాం గాడ్సేని ఉరితీశారు. స్వతంత్ర భారతదేశంలో ఇదే తొలి ఉరి. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ 21న జరుపుకుంటారు. దీనిని జరుపుకోవటం 2015లో ప్రారంభమైంది. ఈ దినోత్సవాన్ని జరుపుకోవటం వెనుక ఉద్దేశం యోగా ప్రయోజనాల గురించి ప్రపంచ దేశాలలో ప్రజలకు అవగాహన కల్పించడం, శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని ప్రోత్సహించటం, యోగా ప్రాముఖ్యతను గుర్తించి దానికి అంతర్జాతీయ హోదా కల్పించాలని ప్రధాని నరేంద్ర మోదీ 2014 సెప్టెంబర్ 14న ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ప్రతిపాదన పెట్టారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు యోగాతో కనెక్ట్ అయి తమను తాము ఆరోగ్యంగా ఉంచుకునేలా జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించాలని మోదీ ప్రతిపాదించారు. 195 దేశాలలో 175 దేశాలు ఈ ప్రతిపాదనకు అంగీకరించాయి. దీని తర్వాత 11 డిసెంబర్ 2014న ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ప్రతి సంవత్సరం జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకోవాలని ప్రకటించింది. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 3 నెలల్లోపే ఈ తీర్మానాన్ని ఆమోదించింది. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ఇంత త్వరగా ఆమోదించిన మొదటి తీర్మానం ఇదే. యోగా దినోత్సవాన్ని తొలిసారిగా జూన్ 21, 2015న జరుపుకున్నారు. 1991వ సంవత్సరం జూన్ 21వ తేదీన భారత ప్రధానిగా పివి నరసింహారావు ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన భారతదేశ 9వ ప్రధానమంత్రి. ఆయన 1991 నుండి 1996 వరకు ఈ పదవిలో పనిచేశారు. ఆయన పదవీ కాలంలో భారతదేశం అనేక ముఖ్యమైన ఆర్థిక, రాజకీయ మార్పులను చూసింది. లైసెన్స్ రాజ్ను అంతం చేసి భారత ఆర్థిక వ్యవస్థలో సరళీకరణను తీసుకువచ్చిన ఘనత పివి నరసింహారావుకే దక్కుతుంది. 1991 సాధారణ ఎన్నికలు 2 దశల్లో జరిగాయి. రాజీవ్ గాంధీ హత్యకు ముందు మొదటి దశ ఓటింగ్ జరగ్గా ఆయన హత్య తర్వాత 2వ దశ ఓటింగ్ జరిగింది. కాంగ్రెస్ పార్టీకి సానుభూతి ఓట్లు రావటంతో మొదటి దశ కంటే 2వ దశలోనే కాంగ్రెస్ పార్టీ పనితీరు మెరుగైంది.
అయినప్పటికీ ఆ పార్టీకి పూర్తి మెజార్టీ రాలేదు. ఆ పార్టీ 232 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. పివి నరసింహారావు ప్రధానమంత్రి అయి 5 ఏళ్ల పదవీ కాలం పూర్తి చేశారు. నెహ్రూ, గాంధీ కుటుంబానికి చెందిన వారు కానప్పటికీ తన పదవీ కాలాన్ని పూర్తి చేసిన దేశానికి మొదటి ప్రధానమంత్రి ఆయనే. ప్రధానమంత్రి పదవిని వీడిన పివి నరసింహారావు రాజకీయాల్లో చురుగ్గా ఉంటూ రచనా రంగంలోనూ తన వంతు కృషి చేశారు. అతను డిసెంబర్ 23, 2004న మరణించారు. సంవత్సరం జూన్ 21వ తేదీన సి రాజగోపాలాచారి స్వతంత్ర భారతదేశానికి చివరి గవర్నర్ జనరల్ అయ్యారు. ఈ అత్యున్నత పదవిని చేపట్టిన తొలి భారతీయుడు ఆయనే. ఇంతకుముందు ఈ పదవిని బ్రిటిష్ అధికారులు నిర్వహించేవారు. సి రాజగోపాలాచారి జనవరి 26, 1950 వరకు ఈ పదవిలో కొనసాగారు. ఆ తరువాత భారతదేశం రిపబ్లిక్ గా అవతరించి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ మొదటి రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో గవర్నర్ జనరల్ పదవి ముగిసింది. ఆ విధంగా రాజగోపాలాచారి ఈ పదవిని పొందిన మొదటి మరియు చివరి భారతీయుడు. సి రాజగోపాలాచారిని సి రాజాజీ అని కూడా అంటారు. గవర్నర్ జనరల్ పదవిని విడిచిపెట్టిన తరువాత రాజాజీ క్రియాశీల రాజకీయాల్లో పాల్గొన్నారు. ఆయన స్వతంత్ర పార్టీని స్థాపించారు. అది ఉదారవాద పార్టీ. సి రాజగోపాలాచారి మద్రాస్ ప్రెసిడెన్సీ ప్రీమియర్గా, పశ్చిమ బెంగాల్ గవర్నర్గా, భారత కేంద్ర హోంశాఖ మంత్రిగా, ఇంకా మద్రాస్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. సి రాజగోపాలాచారి ప్రముఖ రచయిత, ఇంకా అనువాదకుడు కూడా. అతను రామాయణం తమిళ అనువాదాన్ని వ్రాసినట్లు చెబుతారు. అది తరువాత చక్రవర్తి తిరుమగనన్గా ప్రచురించబడింది. ఈ పుస్తకాన్ని 1951లో తమిళ భాషలో సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. సి రాజగోపాలాచారి డిసెంబర్ 1972లో మరణించారు.